మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చైనాపై గూఢచర్యానికి అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని మన హిమాలయాల్లో ఏర్పాటు చేసేందుకు అమెరికా గూఢచార సంస్థ సిఐఏకి వారిద్దరూ అనుమతి ఇచ్చారని, గంగానది ఒడ్డున నివసిస్తున్న వారిలో ఇటీవలి కాలంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి, హిమాలయ ప్రాంతంలో విపత్తులు సంభవించడానికి కారణం ఇదేనని ఆయన ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆయన ఈ అంశంపై ఆరోపణలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది జూలై 14న కాంగ్రెస్ పార్టీపై ఇదే విషయమై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. భారత తొలి ప్రధాని నెహ్రూ 1964లో, ఆ తర్వాత 1967, 1969 సంవత్సరంలో ఇందిరా సిఐఏతో కుమ్ముక్కై చైనాపై గూఢచర్యానికి గాను హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణు పరికరాలను ఏర్పాటు చేయడానికి సహకరించారని ఆరోపించారు. ఆ తర్వాత అమెరికన్లు ఆ పరికరాలను అక్కడే వదిలి వెళ్లిపోయారని ఆయన తన పోస్టుల్లో పేర్కొన్నారు. 1978లో అప్పటి అమెరికా చట్టసభ సభ్యులు అప్పటి దేశాధ్యక్షుడికి రాసినటువంటి ఒక లేఖ ప్రతిని కూడా ఆయన తన పోస్టుకు జత చేశారు. అప్పట్లో హిమాలయాల్లో అమర్చిన ప్లూటోనియంతో పనిచేసే నిఘా పరికరం ఎక్కడుందో కనిపించకుండా పోయిందని, దాని నుంచి అణుధార్మిక లీకేజీ జరిగే ప్రమాదం ఉందని వారు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 13న న్యూయార్క్ టైమ్స్ దీనిపై ఒక కథనాన్ని ప్రచురించింది. 6 దశాబ్దాల క్రితం ప్రచ్ఛన్న యుద్ధ పతాక స్థాయిలో జరుగుతున్న సమయంలో చైనా ఒక అణుబాంబు పరీక్ష నిర్వహించింది. దీంతో అప్రమత్తమైన సిఐఏ చైనా క్షిపణి పరీక్షలపై నిఘా కోసం హిమాలయ పర్వత శిఖరాల్లో ఒకటైన నందాదేవిపై ప్లూటోనియంతో పనిచేసే పరికరాన్ని అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా, భారత్కు చెందిన పర్వతారోహకులు ఒక పెద్ద యాంటెన్నా, కేబుల్, శాప్ 19Cగా పిలిచే 13 కిలోల జనరేటర్ను కూడా నందాదేవి శిఖరంపై మోసుకెళ్లారు. అక్కడ అమర్చే సమయంలో మంచు తుఫాను వారిని చుట్టుముట్టింది. ఈ మిషన్కు నాయకత్వం వహిస్తున్న కెప్టెన్ ఎంఎస్ కోక్లీ అప్పటికి కిందనున్న శిబిరంలో ఉన్నారు. ఆయన వెంటనే కిందకు వచ్చేయాలని రేడియో సందేశం పంపించారు. దీంతో పైనున్న వారు తమ శిబిరానికి దగ్గరలో ఆ పరికరాలను దాచి కిందకొచ్చేశారు. వారు పైన దాచిపెట్టడంలో వాటిలో ఒక అణు పరికరం ఉంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నాగసాకి పట్టణంపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు తయారీకి ఉపయోగించిన దాంట్లో 3వ వంతుకు సమానమైన ప్లూటోనియం ఆ అణు పరికరంలో ఉంది. అయితే ఏడాది తర్వాత ఆ ప్రాంతంలోకి వెళ్లి వెతికితే ఏమీ దొరకలేదు. కనిపించకుండా పోయిన పరికరాల్లో ప్లూటోనియం క్యాప్సిల్స్ ఉండడంతో రేడియేషన్ డిటెక్టర్లతో, ఇన్ఫ్రారెడ్ సెన్సర్లతో వాటిని గుర్తించేందుకు ప్రయత్నించారు గాని ఉపయోగం లేకపోయింది. ఇప్పుడు ఆ పరికరం ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అయితే ఈ విషయమై అమెరికా ఎప్పుడూ అధికారికంగా ప్రకటన చేయలేదు.